నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే సార్, టీడీపీ ప్రభుత్వం వచ్చి గట్టిగా ఇంకా 15 రోజులు కాలేదు. ఈలోపే ఒక్కొక్క నాయకుడు వారి నోటి దురుసుతనాన్ని చూపిస్తూ వస్తున్నారు. ముందు అయ్యన్న పాత్రుడు గారేమో అధికారులను నిలబెట్టి మాటల్లో చెప్పలేని కొన్ని పదాలు ఉపయోగించారు. ఆయన మనం ఈ మీడియా ముఖంగా చెప్పలేము. అలాంటి పదాలతో అధికారులని తిట్టడం, నేను స్పీకర్ అవుతాను, ఆ తర్వాత మీ అందరినీ ఇంకా కడిగి పారేస్తాను అన్నట్లుగా అక్కడ తిట్టారు. తర్వాత అచ్చెన్నాయుడు గారు చూస్తేనేమో మీరు పచ్చబిల్లలు పెట్టుకుని ఏ ఆఫీస్కి వెళ్ళినా అధికారులు మీకు కుర్చీలేసి టీ కాఫీలు ఇచ్చి పెడతారు అంటూ అంటే ఆ రకంగా ఆయన మాట్లాడారు. ఇంకో పక్క చూస్తే ఇప్పుడు వాళ్ళిద్దరికీ మించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన అసలు ఎంత సీనియర్ లీడర్ అనేది తెలుసు, ఎంతో కాలం 40 ఏళ్ళు పైగా బ్రదర్స్ ఇద్దరు. అయితే ఆయన ఇంకా నోటి దురుసుతనాన్ని ఇంకా ఎక్కువగా చూపించారంటే నరుకుతా చంపుతా ఇంకొక మహిళా అధికారిని కూడా లేడీ అని కూడా చూడకుండా ఆయన మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ ఒక్కొక్క నాయకులు అంటే ఇంత సీనియర్ నాయకులు అయ్యుండి వారు ఈ రకంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు వారికి చెక్ పెట్టే అవకాశాలు లేవంటారా? అంటే అలా మాట్లాడుతున్నా ఒక్కొక్కటి చూస్తూనే ఉన్నాం, మళ్ళీ ఇంకొకళ్ళు అలా చేస్తూనే వెళ్తున్నారు. వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చెప్పుకునే దానికి దీనికి సంబంధం లేకుండా పోతుంది కదా, ఎందుకు చెక్ పెట్టకుండా అలా వదిలేశారు? నిజానికి టీడీపీ అధికారంలోకి వచ్చి ఈరోజు 15 రోజులు, అంటే అధికారంలోకి వచ్చి మీన్స్ 4వ తేదీ రిజల్ట్స్ వచ్చింది, ఈరోజు 19వ తేదీ, అంటే 15 డేస్ అయింది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రభుత్వం అమల్లో ఉంది అని లెక్క తీసుకుంటే వారమైంది అంతే. జస్ట్ 1 వీక్ ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఒక్కొక్కరికి కుదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశానికి వేరే శత్రువులే అవసరం లేకుండా ఒక్కొక్కరు నోరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వాళ్ళే పార్టీకి శత్రువులుగా మారుతున్నారు, వాళ్ళే పార్టీకి హాని చేస్తున్నారు. మొన్నటి వరకు వైసీపీలో కొంతమంది నోటి దురుస్తనం వల్ల జనం విసిగిపోయారు. విసిగిపోయిన దాని ఫలితము రిజల్ట్లో కనిపించింది. మీరు కూడా అంటున్నారు కదా, నిన్న మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు అది, వైసీపీ వాళ్ళు ఇది అంటున్నారు కదా. మీరు ఇంకా వచ్చి వారం కూడా కాకనే అప్పుడే మొదలు పెట్టేశారు. ఎవరు? అయ్యన్న పాత్రుడు గారు, అంటే రేపు స్పీకర్ అవుతారు ఆయన. స్పీకర్ అవుతున్న స్పీకర్ అంటే ఏమిటి? లాంగ్వేజ్ని అదుపులో ఉంచుకోవడమే కాకుండా అసెంబ్లీని అదుపులో ఉంచాలి. అసెంబ్లీలో ఎవరైనా నోరు జారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే స్పీకర్గా ఆయన బాధ్యత ఏమిటంటే మైండ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్పడం. అంటే మీరు జాగ్రత్తగా మాట్లాడండి, నోటికి వచ్చినట్టు నోటికి వచ్చినట్లు మాడకండి అని అనాలి. ఆయన అనాల్సిన ఆయనే నోటికి వచ్చినట్టు మాడుతున్నాడు. అధికారంలో వాడు వీడని ఇష్టమైనట్టు తిడుతున్నాడు. సరే, అచ్చెన్నాయుడు గారు ఆయన సీనియర్ నాయకుడు, సీనియర్ మంత్రి. ఆయన గురించి తెలుగుదేశంలో దాదాపు నంబర్ 2 అనుకోండి. లోకేష్ గారు ఆయన కుమారుడుగా నంబర్ 2 కాదనుకుంటే అచ్చెన్నాయుడు గారే నంబర్ 2 కింద లెక్క. అచ్చెన్నాయుడు గారు ఏమంటారు? పచ్చపిల్ల పెట్టుకొని పోతే ఎవరైనా సరే మీకు టీ ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి, మర్యాదలు చేయాలి, లేకపోతే వాడి సంగతి చూస్తా అంత చూస్తా అంటున్నారు. సరే, అదో ఈ 2 స్టెప్పులు నిన్నటి వరకు చూసాం. 3వ స్టెప్ ఇది పరాకాష్ట. పరాకాష్ట ఏమిటంటే రాయలసీమ స్టైల్లో నరుకుతా చంపుతా పొడుస్తా ఒక్కడిని వదిలిపెట్టిన లే వాయ్ ఊ అని తిడుతున్నాడు ఆయన. అంటే ఆయనకేం మైండ్ పోయిందా లేకపోతే కాన్షియస్లోనే మాట్లాడుతున్నాడా? మనము డెమోక్రసీలో కదా ఉన్నాము. నీకు అధికారులు నీకు అన్యాయం చేసి ఉండొచ్చు, లేదా నువ్వు ఇబ్బందులు పాలయ్యి ఉండొచ్చు, మీ బస్సులు ఆగిపోయి ఉండొచ్చు. దానికి చట్టపరంగా కారణాలు ఏమున్నాయి? మీరు చట్టపరంగా వెళ్ళి వాళ్ళని ఎదుర్కోవాలి. కానీ ఇప్పుడు నా గవర్నమెంట్ వచ్చేసింది కాబట్టి మీరు అప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు అధికారులు ఎందుకు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తారంటే పైన నుంచి వాళ్ళకి ఏ మంత్రో ముఖ్యమంత్రో ఇంకోరో ఒత్తిడి ఉన్నప్పుడు వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారు అధికారులు. రేపు మీ ఆదేశాలకు అనుగుణంగా కూడా పనిచేస్తారు కదా. కానీ మీరు ఏమంటున్నారు? ఇప్పుడు అతను ఎవరో ఒక అధికారిని మీరు ఎక్కడున్నా వదిలేదు లేదు, నువ్వు అమరావతిలో ఉన్నా వదిలేదు లేదు, ఏడున్నా వదిలేదు లేదు అని డైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. నేను నరుకుతా, నేను చంపుతా, నా మీద 302 కేసు పెడితే, అంటే హత్య చేసినాడని కేసు పెట్టినా కూడా ఏమవుతుంది? మహా అయితే 90 రోజులు జైల్లో ఉంటే నేను మళ్ళీ బెయిల్ మీద వస్తా. అంటే ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ఏ అధికారైనా మనశ్శాంతిగా పనిచేస్తాడా? ఏ అధికారైనా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాడా? పని చేయగలడా? ఎందుకంటే మీ ఊరు తాడిపత్రి, మీకు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటే మీరు రాజకీయాలు ఏమైనా మాడుకోండి, మీ ఇష్టం వచ్చేది మాడుకోండి. కానీ మీరు ఎవరిని తిడుతున్నారు? అధికారులను తిడుతున్నారు. ఇప్పుడు
ఆ రోజు మీ బస్సులన్నీ ఎందుకు సీజ్ అయినాయి అంటే వాళ్ళు ఏవో కారణాలు చెప్పారు, మీరు ఏవో ట్యాక్సులు కట్టలేదని, అవని ఇవని అక్రమంగా కొనుగోలు చేశారని, వీటిని తిప్పడానికి వీలు లేదని వాళ్ళు కూడా ఏదో చట్టంలో ఏదో చూపించుంటారు కదా సెక్షన్లో. ఊరికనే అంటే బస్సులు హఠాత్తుగా ఏ కారణాలు లేకుండా సీజ్ చేసేసి మూల పెట్టారు కదా, వాళ్ళ కారణాలు ఏవో వాళ్ళు చూపించి ఉంటారు. మీరు ఆ కారణాలని కోర్టులో సవాల్ చేసి ఉంటారు. కోర్టు మీకు ఏ అనుకూలంగా తీర్పు ఇవ్వడమో లేదా వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడమో జరుగుతుంది అనుకున్నాం. దాని ప్రకారమే పోవాలి. కానీ ఎవరికి వాళ్ళు గీతలు గీసుకొని నీ అంత చూస్తా నా అంత చూస్తా అని స్టార్ట్ అయింది అనుకోండి, జనానికి మళ్ళీ విసుగు పుట్టేస్తుంది. జనము బాగా విసుగ్గా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం నడుస్తూ ఉంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళు ఏదో ఎన్నికలప్పుడు తిట్టుకున్నారు, కానీ తర్వాత ఎవరికి వాళ్ళు నార్మల్గా ఈ రకమైనది లేదు. అధికారులు నరుకుతా చంపుతా అనేవాళ్ళు ఇక్కడ లేరు. మరి ఇక్కడ ఇంత కామ్గా ఇంత ప్రశాంతంగా రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు నడుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇంత చీదరగా అయిపోయింది? కాదు సార్, అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు బూతులు తిట్టారు అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సరే, వాళ్ళ ప్రత్యర్థుల్ని కేవలం రాజకీయ నాయకులు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళతో వీళ్ళు బూతులు తిట్టడం అది తప్పే, కానీ వాళ్ళని తిట్టారు. కానీ వీళ్ళేంటి అధికారుల్ని బెదిరించడం, వాళ్ళని నరుకుతా చంపుతా అనడం, అంత ధైర్యం ఏంటి? అలా ఒక ప్రజా గవర్నమెంట్ వచ్చేసింది కదా, మా గవర్నమెంట్ వచ్చేసింది, మేము ఇక ఏమైనా చేస్తాము అంటే సైలెంట్గా చేసుకోవచ్చు. వ్యతిరేకంగా అధికారులు పని చేశారా లేదా అనేది అది వేరే విషయం. అధికారులు పనిగట్టుకొని ప్రభాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏం పనిచేయరు. వాళ్ళకేవో ఒత్తిళ్ళు, వాళ్ళ పై నుంచి వాళ్ళకున్న ఆదేశాల మేరకే పనిచేసి ఉంటారు. సరే, మీరు పని చేశారా అనుకుందాం, మీకు ఫలానా అధికారి మీకు అన్యాయం చేశాడు, ఫలానా అధికారి మీకు లక్షలాది రూపాయలు లేదా కోట్లాది రూపాయలు నష్టం కలిగించాడు అనుకుందాం. ఇప్పుడు ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్లు అందరూ వచ్చేసి ఆ బస్సులన్నింటినీ రిపేర్లు చేయిస్తారు ఎక్కడైనా. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ఏదంటే అది మాడేస్తారు. అంటే ఆయన ఒక ఎమ్మెల్యేకి తండ్రి. ఆయన రేపు పొద్దున ఇప్పుడు అనంతపురం రాజకీయాలు వేరే కొత్తగా మంత్రులు వేరే వాళ్ళని తీసుకున్నారు, కానీ యాక్చువల్గా అయితే జేసీ కుటుంబానికి కూడా మంత్రి పదవి వచ్చి ఉండాలి కదా. కుటుంబాలని పక్కన పెట్టారు కాబట్టి పరిటాల కుటుంబానికి రాలేదు, జేసీ కుటుంబానికి వీళ్ళు ఎవరికి రాలేదు. కానీ వచ్చి ఉంటే వీళ్ళు కూడా పోటీలో ఇప్పుడు ఒక మంత్రి ఆయన ఉండేవాడు కదా అస్మిత్ రెడ్డి గారు. అంటే ప్రభాకర్ రెడ్డి గారు తన కుమారుడు ఎమ్మెల్యే విషయం కూడా మర్చిపోయి ఆయన తాను ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నానని, ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని ఇవి కూడా మర్చిపోయి ఆయన కేవలం మామూలు ఒక ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడు తరహాలో ఆయన మాట్లాడడమే కాకుండా అధికారులను బెదిరించడమే కాకుండా ఒక ఉమెన్ ఆమె తన రూల్స్కి అనుగుణంగా పనిచేసి ఉంటారు. ఒకవేళ రూల్స్కి అనుగుణంగా పని చేయలేదని అనుకుందాం, లేదు మీరు వైసీపీ నాయకులు చెప్పినట్లు మీరు అడుగులకు మడుగులొత్తుతూ రూల్స్కు విరుద్ధంగా మీరు పనిచేశారు అనుకుంటే మీకు ఒక చట్టం ఉంది కదా, ఆమె పైన చర్య తీసుకోవడానికి ఆమెని కోర్టుకు లాగి మీరు సస్పెండ్ చేయడానికో డిస్మిస్ చేయడానికో మీకు ఉంది. కానీ నోటికి వచ్చినట్లు అంటే ఒక అసభ్యంగా మాట్లాడుతూ కులుకుతా ఉంది, అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి, మనం చెప్పేది ఏమి కాదు. ఆమె ఏదో కులుకుతా ఉంది, ఆడది, ఇలా పదాలు వాడితే ఇక ఆ నియోజకవర్గంలో ఏ అధికారి అయినా మీ జిల్లాలో ఏ అధికారి అయినా మనశ్శాంతిగా పనిచేస్తారా ఇట్లా మాట్లాడుతూ ఉంటే? ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే, అయ్యా వైసీపీ వాళ్ళు బూతులు తిట్టలేదా, వైసీపీ వాళ్ళు ఇలా చేయలేదా అని మీరు క్వశ్చన్ చేస్తారనుకోండి. వైసీపీ వాళ్ళు అలా చేస్తున్నప్పుడు జగన్ గారు కంట్రోల్ చేయకపోవడం వల్లే ఈరోజు ఆయన 11 సీట్లు వచ్చాయి. ఆయనకి చాలా కళ్ళ ముందు స్పష్టమైన ఎగ్జాంపుల్ ఉంది ఎందుకు 11 సీట్లకు పడిపోయింది వైసీపీ అనేది. అంటే ఇలా నోరు కంట్రోల్ లేని వాళ్ళని ఎవరిని కూడా ఆయన ఆపకుండా ఉండడం వల్ల ఇది జరిగింది. వైసీపీ వాళ్ళు గతంలో ఏం చేస్తూ వచ్చారు, ఏళ్ల తరబడి ఇదంతా తెలుగుదేశం హయాంలో జరిగిన తప్పులు అంటూ రావడం వల్ల, అంటే తెలుగుదేశాన్ని ఓడించి మీకు ఎందుకు అధికారం ఇచ్చాము అని మనం ఎవరైనా ప్రశ్నిస్తారు కదా. అయ్యా మేము తెలుగుదేశం వద్దనుకున్నాము, మేము వాళ్ళు సరిగా పనిచేయలేదనుకొని మిమ్మల్ని గెలిపించాము, మీరు గెలిచిన వాళ్ళు ఇంకా తెలుగుదేశం హయాంలో తప్పులు జరిగాయి అనుకుంటా ఉంటే మాకు కుదరదు అని మొన్న ఫలితాన్ని చూపించారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు అప్పుడు తిట్టలేదా, వైసీపీ వాళ్ళు ఇప్పుడు తిట్టలేదా, వైసీపీ వాళ్ళు అది చేయలేదా? అయ్యా వాళ్ళు అవన్నీ చేశారు కాబట్టే కదా వాళ్ళని తీసుకుపోయి 11 సీట్లలో పెట్టి మిమ్మల్ని బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి ఇచ్చారు. మళ్ళీ మిమ్మల్ని అవన్నీ చేయమని కాదు కదా ప్రజలు చెప్పిండేది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ఇప్పుడే ఆయన అలర్ట్ అయ్యి ఇట్లా వాళ్ళందరినీ కూడా కంప్లీట్గా కంట్రోల్లో పెట్టి, అంటే ఒక డిసిప్లిన్, ఇంతకాలం ఏమంటూ వచ్చారు, వైసీపీలో ఒక డీసెన్సీ లేదు, వైసీపీలో ఒక డిసిప్లిన్ లేదు, ప్రభుత్వం అరాచకంగా ఉంది, ప్రభుత్వం నియంతృత్వంగా ఉంది, ఎవరికి హక్కులు లేవు, ఇవన్నీ మాడుతున్నారు కదా. మీరు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూలిపోయింది మేము పునరుద్ధరిస్తామని కదా మొన్న ఎన్నికల్లో మీరు ఓటేయించుకున్నారు.
మరి మీరు చేయాల్సిన పని ఏమిటంటే ముందు ఈ నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్ళందరినీ కంట్రోల్ చేసి అధికారులకు మీరు రక్షణ కల్పించాలి. ప్రభుత్వంగా మీ బాధ్యత అది. ఎందుకు రక్షణ కల్పించాలంటే మీకు అనుకూలంగా చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు, రూల్స్కి అనుగుణంగా పనిచేయచ్చు, పని చేయకపోవచ్చు. మీకు చట్టం ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది, కానీ వాళ్ళను ప్రధానమైన స్థానాల్లో లేకుండా మీరు బదిలీ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారుల్ని సరెండర్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఏదో వేరే స్టేట్ నుంచి వచ్చి ఉంటారు అనుకోండి, మాకు వద్దు ఇతనాన్ని కూడా సరెండర్ చేయొచ్చు. మీకు చట్టపరంగా అన్ని అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళని నోటికొచ్చినట్లు తిడుతూ మాకు అనుగుణంగా పనిచేయకపోతే నరుకుతాము, చంపుతాము, పొడుస్తాము, మా కార్యకర్తలకు టీ ఇవ్వకపోతే కొడతాము, మిమ్మల్ని అందరినీ స్పీకర్ అయినాక మీ అంత చూస్తాను, ఇవన్నీ మాడడం వల్ల ఏమిటంటే జనం నవ్వుకుంటారు, ఎగతాళి అయిపోతుంది జనం. ఈ వరుస ఘటనలో చూస్తూ ఉంటే ఉద్యోగ సంఘాలు ఏమి రియాక్ట్ అవ్వవా సార్? ఏం చేస్తారు వాళ్ళు భయపడిపోయారు. గతంలో వాళ్ళకి పెద్దగా హక్కులు స్వేచ్ఛ లేకపోవడం వల్ల వైసీపీ ఒక తప్పు చేసింది. ప్రతి దాన్ని అణిచివేత ధోరణిలో చేయడం వల్ల ఉద్యోగులు తెల్లవారి 5 గంటలకి వచ్చి క్యూలో నిలబడి పోస్టల్ బ్యాలెట్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. తెలుగుదేశాన్ని గెలిపించడానికి ఈసారి ఉద్యోగులు ప్రధాన కారణం. అలాంటి ఉద్యోగులని ఉద్యోగ వర్గాలని అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే బండబూతులు తిడుతూ అప్పుడే దూరం చేసుకోవడం ప్రారంభిస్తే మీకు ఇంకా 5 ఏళ్ళు ఉంది. అప్పటికి మర్చిపోతారనేమో, అంటే ఇప్పుడే అంతా చేసి ఆ చివరి వచ్చేసరికి ఇది పునాది వేసుకుంటూ వస్తున్నారు మీరు. పునాది ఇది. అంటే మీకు వ్యతిరేకత 1%, 0.1%, 2% ఇలా మీరే వేసుకుంటూ వస్తున్నారు స్టెప్స్. ఇది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే 11 సీట్లలో ఉన్న వైసీపీకి మీరే బలం ఇస్తారు, మీరే ఆక్సిజన్ ఇచ్చి దాన్ని లేపి నిలబెడతారు. అయ్యి బాబాయ్ వాళ్ళే మేలేమో, వీళ్ళు ఇంకా ఘోరంగా ఉండాలి అని జనానికి అటువంటి ఫీలింగ్ రావడం స్టార్ట్ అయితే దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మేము కక్ష సాధించడానికి కాదు అధికారంలోకి వచ్చింది అన్నారు. ఆయన కూడా అంటే ఎలక్షన్లో ఫెరోషియస్గా ఏమైనా మాడతారు, అక్కడితో అయిపోయింది అది. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ ఇవన్నీ కూడా అక్కడితో ఆపేయాలి. అవి ఆపేసి చట్ట ప్రకారం ఏ అధికారి అయితే అన్యాయం చేశాడో, ఏ అధికారి అయితే తప్పుడు విధానాలు అనుసరించాడో అతని మీద మీరు ఏమైనా చర్య తీసుకోండి. అంతేగాని ఉద్యోగ వర్గాలందరినీ కలిపి ఇప్పుడు రవాణా శాఖలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసి ఉంటారా? చేసి ఉంటారు కదా. బ్రేక్ ఇన్స్పెక్టర్లంతా వచ్చిన బండ్లు రిపేర్ చేయించండి అంటే అది ఏమిటది? దానికి ఏమైనా అర్థం ఉందా? కాబట్టి ఉద్యోగ వర్గాలని భయపెట్టకండి. ఉద్యోగ వర్గాలని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తే వాళ్ళు మీకు అండగా ఉంటారు. లేదంటే ప్రభుత్వాలని కూలగొట్టడం అనేది ఉద్యోగులకు చేత అయినందుకు మిగతా ఎవరికి చేత కాదు. వాళ్ళు ఒకసారి పగబట్టారు అంటే చూశారుగా లాస్ట్ టైం ఏం జరిగిందో. కాబట్టి ఉద్యోగుల పగని పెంచుకోవద్దండి. అంతకుముందు టీడీపీ ఓడిపోవడానికి కారణం కూడా అంతకుముందు టీడీపీ వ్యతిరేకించారు. మీరు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మామూలుగానే మీరు కొన్ని చెప్పినవి చేయలేరు. ఉద్యోగులు చాలా కోరికలు కోరుతారు, వాటిని అనుగుణంగా మీరు ఉండలేరు, ఏ ప్రభుత్వం ఉండలేదు. కానీ అక్కడ వరకు ఓకే, ఏదో మనం డిఏ ఇంత అడిగాము ఇంత ఇచ్చారు, ఇదేదో అది అడిగాము ఇంత ఇవ్వలేదు, ఇలాంటి అసంతృప్తులు ఓకే. కానీ బెదిరించడం మొదలుపెట్టారనుకోండి, అంటే అతన్ని ప్రశాంతంగా ఉద్యోగం చేయనివ్వకుండా మీ ఇళ్ళ మీదకి వస్తా, మిమ్మల్ని కొడతా, మిమ్మల్ని నరుకుతా అనడం మొదలు పెడితే అది ఆయన ఒక అధికారిని ఉద్దేశించి అన్నాడు కదా, ఆ ఒక్క అధికారే భయపడ్డు. అతని స్థానంలో అలాంటి ఉద్యోగాలు చేస్తున్న అనేక మందిలో ఆ భయాన్ని క్రియేట్ చేస్తున్నారు మీరు. ఒకసారి ఆ భయం క్రియేట్ అయితే ఇంకా మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 40 years పైన ఉన్నటువంటి అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన ఇప్పుడే ఈ పునాది లెవెల్లోనే దీన్ని మొక్క పెరక్క ముందే ఇవన్నీ ఈ పెడదూరంలన్నింటినీ ఆపగలిగితే అది తెలుగుదేశం పార్టీకి లాభము. వాళ్ళు ప్రశాంతంగా ఇప్పుడు ప్రభుత్వం మీద 100 రకాల ఆశలు పెట్టుకుని ఉన్నారు, పథకాలని అవని ఇవని. వీళ్ళు ఎంతసేపు వాడిని కొడతా అంటూ ఉంటే అయ్యా బాబు మాకు ఆర్టీసీ ఫ్రీ బస్ ఎప్పుడు ఇస్తారు, మాకు మహిళలకి 1500 ఎప్పుడు ఇస్తారు, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని జనం వెయిట్ చేస్తున్నారు. జనం వెయిట్ చేస్తుంటే వీళ్ళు రోజుకో కామెడీ లాగా మీటింగులు పెట్టేది, వాడిని కొడతా వీడిని కొడతా అని బూతులు తిడుతూ ఉంటే జనానికి చిరాగ్గా ఉంటుంది. రైట్ సార్. సరే, ఈ నోటి దురుసుతనానికి బ్రేకులు పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.